ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, సూర్యగ్రహణం ఈసారి మనకి ఎప్పుడు వచ్చింది? ఇది పట్టు విడుపు సమయాలేంటి, మనం పాటించాల్సిన నియమాలేంటి, దీని ప్రభావం మరి భారతదేశంలో ఉంటుందా లేదా, మరి ఈ గ్రహణం అనేది ఏ రాశుల వారికి బాగా అనుకూలం, మీ మాటలో వివరించండి గురుగారు. మనకి 2024 క్రోధీనామ సంవత్సరంలో ఎటువంటి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ లేవు. అయినప్పటికీ మనకి లేవు, కానీ ఇతర దేశాలలో దీని యొక్క ప్రభావం ఉంటుంది. సర్వసాధారణంగా పౌర్ణమికి చంద్రగ్రహణము, అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది. పౌర్ణమికి చంద్రగ్రహణంతో రాహువు కలిస్తే, ఈ యొక్క అమావాస్యకు వచ్చేటువంటి సూర్యగ్రహణాలకి కేతువుతో సాన్నిధ్యంతో ఈ యొక్క గ్రహణం వస్తుంది. అయితే భారతదేశంలో మనకి ఈ యొక్క గ్రహణ ప్రభావము మార్చి 29వ తారీఖు అమావాస్య శనివారం ఉన్నటువంటి ఏదైతే సూర్యగ్రహణం ఉన్నదో ఈ ప్రభావము భారతదేశం మీద ఎక్కడా లేదు. ఇది ఈ పాల్గొన మాసంలో ఆఖరి రోజు. మనకి మార్చి 30వ తారీఖు ఉగాదిని మనము పురస్కరించుకుంటాము. ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభ కాలము. అలాగే క్రోధీనామ సంవత్సరంలో ఆఖరి రోజు, అదే రోజు షష్ఠగ్రహ కూటమి కూడా మనకి 6 గ్రహాలు మీనరాశిలో రావటం కూడా మనం చూస్తాం. కానీ భారతదేశ కాలమాన ప్రకారంగా ఈ యొక్క సూర్యగ్రహణం ఏదైతే ఉన్నదో ఇది భారతదేశ సమయం కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2:30 నుంచి 6:10 వరకు సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా ఈ గ్రహణము యూరప్ ఇత్యాది దేశాలలో ఇది సంభవిస్తుంది. దీనికి అక్కడ వాళ్ళు ఎట్లాగో మనం మొరపెట్టుకు చెప్పినా వాళ్ళు చూస్తారు, తింటారు. వాళ్ళకి వాటి మీద అంత ఎక్కువ నమ్మకం ఉండదు. మనకేంట్రా అంటే సనాతనమైనటువంటి భూమిలో మనం ఉన్నాం కాబట్టి ఈ గ్రహణము యొక్క ప్రభావం చేత గర్భిణీ స్త్రీలు తినకూడదు, కదలకూడదు, కాంతిని చూడకూడదు. అంటే ఏదైతే సూర్యరశ్మి ఉంటుందో బ్యాడ్ సిగ్నల్స్ని, ఆ యొక్క సూర్యకిరణాల మీద రాహు ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ఛాయా కిరణాల మనం పొందటం ద్వారా అవయవ లోపంతో ఉన్నటువంటి పిల్లలు పుట్టడం, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో పుట్టినటువంటి పిల్లలు కొంత మొద్దుతనముతో ఉండటము, కొంత వాళ్ళు మొండి పట్టుదలతో అవయవ లోపాలతో పుట్టడము జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో తినే తిండి కూడా అజీర్తికి కారణం చేస్తుంది. ఎందుకంటే సూర్యకిరణము ఆ పదార్థం మీద పడుతుంది. మనం ఎంత వద్దనుకుని మనం రూమ్లోకి తెచ్చుకొని తిన్నా అది మనకి ఏదో రూపంలో కాంతి దాని మీద ప్రసరణ అవటం ద్వారా ఆ కాంతిలో దోషం ఉన్నది కాబట్టి ఆ దోషాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంద్రియాలకి అది అజీర్తిని చేర్చి రోగాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి గ్రహణం సమయంలో తినకూడదు. గ్రహణం సమయంలో దేవత స్మరణ చేయండి, అనుష్ఠానం చేయండి, జపతపాలు చేయండి, స్నాన సంధ్యావందనాలు చేయండి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఈ గ్రహణ సమయంలో ఉండాల్సి వస్తుంది. కానీ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా సరే ఈ గ్రహణ ప్రభావం లేదు కాబట్టి మనం ఏమి చింతించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ 12 రాశుల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే ఎలాగో షష్ఠగ్రహ కూటమి ప్రభావానికి కొంత లోనై ఉంటారు. శనివారం రోజున తప్పనిసరిగా మన యొక్క శుభంకరి దేవాలయంలో షష్ఠగ్రహ కూటమి, ముఖ్యంగా శని స్థాన మార్పు, 2.5 సంవత్సరాలు ఒకటే ఇంట్లో కుంభరాశిలో కూర్చున్నారు, ఇప్పుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ యొక్క ప్రవేశాన్ని పురస్కరించుకుని మన దేవాలయంలో నవగ్రహ మండపారాధనని చేస్తున్నాం. నవగ్రహ ఆరాధన, సపత్నిక నవగ్రహాలు మన దగ్గర ఉన్నాయి, అంటే భార్యా సమేతంగా.
వాటన్నిటికీ కూడా ఆరాధన, హోమము, దుర్గా హోమము, నక్షత్ర హోమం. ముఖ్యంగా నక్షత్రం అశ్విని నుంచి మనకి రేవతి నక్షత్రం వరకు 77 నక్షత్రాలకి కూడా హోమాన్ని చేయిస్తున్నాం. దానితో పాటుగా దుర్గా సూక్తము, దేవీ సూక్తము, రాత్రి సూక్తము ఇత్యాది దేవతా సూక్తములతో హోమం. ఈ కార్యక్రమాలను కూడా మనము షష్టగ్రహ కూటమి, ఈ గ్రహణ ప్రభావము వెళ్తూ క్రోధీనామ సంవత్సరంలో చాలా మనం ఈ యొక్క సంవత్సరంలో అనేక రకములైనటువంటి సంతోషాలనే పొందాం. ఎక్కడ మనం బాధని పొందామని మనం అనుకోకూడదు. ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారిని జయించిన తర్వాత భారతదేశం నిలబడగలిగింది. ఎన్నో దేశాలు పతనం అయిపోయినాయి. చిన్న దేశాలు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ చూసాం, చాలా దారుణానికి గురైంది, చాలా ఇబ్బంది పడ్డారు, తిండి తిప్పలు లేవు, ఎంతోమంది యాచకులు అయిపోయారు. రష్యా లాంటి దేశాలు ప్రపంచంలో గొప్పగా యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల నుంచి వాళ్ళు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. భారతదేశంలో మనం చాలా సేఫ్టీగా ఎంతో కొంత మనము ఆధ్యాత్మికంగా, ధార్మికంగా గొప్పగానే బతికాం తప్ప ఎక్కడా మనం పతనం కాల. రానున్న విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మనము ఎటువంటి దుఃఖాలను చూసామో అవన్నీ కూడా నివృత్తి చేసుకుని ముందుకి మన జీవితం బాగుండటానికి ఎలాగో షష్టగ్రహ కూటమి, గ్రహణం అనుకోండి, అమావాస్య అనుకోండి, శనివారం అనుకోండి, సంవత్సరం అంతం అనుకోండి, క్రోధీనామం ఏదో ఒక రకంగా భగవంతుణ్ణి ఆరాధన చేసి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి శుభాలని పొందటమే ఈ యొక్క గ్రహణము ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. మనకి లేదు కానీ చేసుకుంటే మంచిది. గురుగారు, విశేషంగా గ్రహణం అయిన తర్వాత నదీ స్నానం చేస్తే మంచిది అంటూ ఉంటారు కదా, మరి అది చేస్తే బెటర్ అంటారు? అసలు మనకు గ్రహణమే లేదు, నదీ స్నానం చేయటం మంచిదే. ఎందుకంటే అమావాస్యకి నదీ స్నానం చాలా విశేషంగా చెప్పబడింది. సముద్ర స్నానము, నదీ స్నానము చాలా విశేషంగా చెప్పబడింది. చేసుకుంటాం మంచిదే. ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభము, వసంత నవరాత్రులు లలితామ్మవారికి చాలా విశేషంగా మనం చేస్తూ ఉంటాం. ఆ నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సమయంలో నదీ స్నానం చాలా విశేషం. కానీ గ్రహణము కోసమని కాకుండా జనరల్గా అమావాస్యకి మనం నదీ స్నానము చేయటము, తర్పణాలు వదిలిపెట్టడము, పితృదేవతలను స్మరణ చేయటము యుక్తం. ఓకే, సూర్యగ్రహణం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.